నమస్తే, వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. దామచర్ల మండలం వీర్లపాలెంలో స్థానికులకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. స్థానిక బస్టాండ్ వద్ద బయట ఇచ్చి నిరసన దీక్ష చేపట్టారు. కేవలం భూ నిర్వాసితులకే కాకుండా నాడు గ్రామ సభలలో ఇచ్చిన హామీ మేరకు స్థానికులకు కూడా ఇంటికో ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్లాంట్ నిర్మాణ సమయంలో జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రతి ఇంటికి ఉద్యోగం కల్పిస్తామని గత ప్రభుత్వం హామీ ఇవ్వడంతోనే తమ గ్రామంలో ప్లాంట్ నిర్మాణానికి అంగీకారం తెలిపామన్నారు. ఇప్పటికీ 10 సంవత్సరాలు గడుస్తున్న పవర్ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి మొదలైన స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం అన్యాయమన్నారు. అన్ని అర్హతలు ఉన్న స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించిన తర్వాతే జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో ఆలోచన చేసి ప్రతి చదువుకున్న విద్యార్థికి అర్హులైనటువంటి వాళ్ళకు ఉద్యోగాలు, అర్హులు లేనటువంటి కుటుంబంలో అంటే చదువు లేనటువంటి కుటుంబంలో వారికి 5 లక్షల రూపాయలు వారు చెప్పిన మాదిరిగానే ఇచ్చి మమ్మల్ని మా గ్రామాన్ని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పారు. మాకు కూడా ఆ ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా వెంటనే అమలు చేయాలి. గత ప్రభుత్వం ఇచ్చిన మాటకి ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అంటారు కాబట్టి ఈ ప్రజాప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఒకటే, మా వీర్లపాలెం గ్రామ ప్రజలను ఆదుకోవాలని కోరుకుంటూ ప్రతి ఇంటికి ఉద్యోగం, అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి ఉద్యోగం కల్పించి అర్హత లేని కుటుంబానికి 5 లక్షలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ ఉపన్యాసం ముగిస్తున్నాను. ముఖ్య కారణం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలనే సంకల్పంతో ఈ ఉద్యమం చేపట్టడం జరిగింది. గతంలో ప్లాంట్ పెట్టే క్రమంలో ప్రజాభిప్రాయ సేకరణలో ఇక్కడ స్థానికులందరికీ ఉద్యోగాలు కల్పిస్తాం. సుమారు 22,000 మందికి ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు ఉంటాయి. ప్రతి ఇంటికి మీరు ఉద్యోగం చేయనని చెప్పడమే కానీ ప్రతి ఇంటికి ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది ఇక్కడ అని చెప్పడం జరిగింది. భూములు కోల్పోయిన వాళ్ళకి ఎలాగో ఉద్యోగం ఇస్తారు, భూములు కోల్పోయిన వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడంతో పాటు భూముల మీద ఆధారపడి పనిచేసే కూలీలు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఉపాధి చూపిస్తాం. లేని పక్షంలో వాళ్ళకి ఉపాధికి సరిపోని ఎలిజిబుల్ లేని వాళ్ళకి పరిహారం కూడా చెల్లిస్తామని తెలియజేయడం జరిగింది. అందరికీ వెలుగులిచ్చి మేము చీకట్లో పోయే పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని వ్యతిరేకించడానికి, దాన్ని తిరస్కరించడానికి కూడా వెనకాడమని తెలియజేస్తున్నాం. వీర్లపాలెం గ్రామంలో గత 2 నెలల నుంచి ప్రతిరోజు మేము ఇంటికి ఒక ఉద్యోగం, మీరు ఇచ్చిన హామీ ప్రకారమే ఇంటికి ఒక ఉద్యోగం కావాలని చెప్పేసి 2 నెలల నుంచి నిరంతర పోరాటం చేసినాం. కలెక్టర్ కాడికి, సబ్ కలెక్టర్ కాడికి, ఎంఆర్ఓ, నెక్స్ట్ వచ్చేసి ఎమ్మెల్సీ కాడికి పోయినాం. ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. మీకున్న ఆధారాలు ఏంటి అనే ప్రకారం పొందుపరిచినారో దాని ప్రకారం వీర్లపాలెం గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఉద్యోగం వచ్చేలా చూడాలని కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాను. జీవో నెంబర్ 44, జీవో నెంబర్ 98 వీటి ప్రకారం స్థానికులకు పెద్ద భారీ పరిశ్రమలు ఏర్పడినప్పుడు 80% పీపుల్స్ కి, నిరుద్యోగులకి ఈ ఉద్యోగం కల్పించాలని మనకి చట్ట ప్రకారం ఉంది. ఆ రోజు మనకి ప్రజాభిప్రాయ సేకరణలో 2016లో జరిగేటప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, తర్వాత విద్యుత్ శాఖ మంత్రి ఆ టైంలో ఉన్న సీఎండీ గారు, తర్వాత పవరాప్ అటార్నీ అందరు కూడా వాళ్ళ నోటితోటి వాళ్ళే చెప్పారు, ప్రతి ఒక్క కుటుంబానికి ఉద్యోగం కల్పిస్తాము, మీకు వద్దు అనుకుంటే ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు పరిహారం ఇస్తామని చెప్పారు. కానీ ఈ రోజు దాని గురించి కొట్లాడుతుంటే కొంతమందికి ల్యాండ్ లూజర్స్ వరకు ఇచ్చేసి ఆపేస్తామని చెప్పి ఒక నిరసన తెలియజేస్తున్నారు. మేము ఇప్పుడు ఆ ల్యాండ్ల మీద ఆధారపడి చాలా మంది కూలీలు ఉన్నారు ఇక్కడ. ఈ రోజు ఇంతమంది నిరుద్యోగులు ఇక్కడ కూర్చున్నారు. వ్యవసాయం చేసుకునే ఆడవారికి ఇప్పుడు వ్యవసాయం చేసుకోవడానికి చివరికి బాత్రూమ్ కడగమని చెప్పినా కానీ కడగడానికి సిద్ధంగా ఉన్నారు.
దయచేసి అందరినీ ప్రజాభిప్రాయ సేకరణప్పుడు మేము మీకు సహాయం చేసినట్టు, మీకు సహకరించినట్టు మీరందరూ మాకు సహకరించి, మీరు ఆ ఉన్నత స్థాయిలో ఉన్నారు, మీరు తలుచుకుంటే పెద్ద పని కాదు. మొత్తం కలిపి కూడా ఇప్పుడు ఉద్యోగాలు ల్యాండ్ లూజర్స్ తో పోయిన తర్వాత మిగతా చూసుకుంటే 200-300 మంది ఉంటారు. మీరు తలుచుకుంటే వీళ్ళందరికీ ఉద్యోగం ఇవ్వడం పెద్ద విషయమే కాదు. దయచేసి మా ఆవేదనను తెలియజేసుకుంటూ కొంచెం మాకు అందరూ సహాయం చేయాలని కోరుకుంటూ మాజీ సీఎం గారు మాకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు దాని ప్రకారమే పవర్ ప్లాంట్ అయిన నిర్మాణం అయినప్పటి నుంచి మేము ఎటువంటి ఆటంకం చేయలేదు, ఎటువంటి ఇబ్బందిని మేము కలిగించలేదు. ఆ హామీ ప్రకారమే మాకు ఇంటి ఉద్యోగం ఇవ్వాలి. ఎవరికి తగిన క్వాలిఫికేషన్ వాళ్ళకి ఇచ్చి మా ఉద్యమాన్ని ఆపేటట్టు, మాకు న్యాయం జరిగేటట్టు అదొకటి మాకు న్యాయం చేస్తే మాకు చాలు.